ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Win. అక్క, ఆపరేషన్ స్టార్ట్ అయిపోయింది. నువ్వు అనుకున్నట్టే ఇంకాసేపట్లో వాడు అరెస్ట్ అయిపోతాడు. అంతా కరెక్ట్ గానే జరుగుతుంది కదా? మళ్ళీ ఏ తేడా జరగదు కదా? అంతా పర్ఫెక్ట్ గా జరుగుతుందక్క. వాడి ఇంటి అడ్రస్, డోర్ నెంబర్తో సహా పోలీసులకు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేశాను. ఇక మిగిలింది వాడి అరెస్ట్ మాత్రమే. పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఎలా ఇచ్చావురా? కొంపదీసి నీ నంబర్తో ఇచ్చావా ఏంటి? మళ్ళీ ఆ నంబర్ పట్టుకొని ట్రేస్ చేశారంటే తలనొప్పి. బుద్ధుండేవాడు ఎవడైనా అలా చేస్తాడా అక్క? దానికంతా ప్రాపర్ సెటప్ ఉంది. ఇదంతా చేస్తున్న బ్యాచ్ పక్కా క్రిమినల్ బ్యాచ్. పోలీసులకి ఆకాశరామన్ ఉత్తరం టైప్ చేసి పంపించారు. పోలీసులు నమ్ముతారంటావా? ఖచ్చితంగా నమ్ముతారక్క. నిజంగా మనం పంపింది డమ్మీ మ్యాటర్ లెటర్ కూడా పోలీసులు ఈజీగా తీసి పారేరు కదక్క. యాక్షన్ తీసుకోవడానికే చూస్తారు. వాళ్ళకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మరి కాసేపట్లో పోలీసులు వాడింటికెళ్తారు. వాణ్ణి వాడింట్లోనే అందరూ చూస్తుండగా అరెస్ట్ చేస్తారు. చుట్టుపక్కల వాళ్ళ ముందు కూడా వాళ్ళ పరువు పోతుంది. ఇంటి అడ్రస్ కరెక్ట్ గానే ఇచ్చావు కదా? అందులో ఎలాంటి డౌటు లేదక్క. ఆ ఇంటి దగ్గరే ఒక మనిషిని ఏర్పాటు చేశాను. వాడు పక్కాగా ల్యాండ్ మార్కులు, డోర్ నంబర్లతో సహా ఇచ్చాడు. పక్కాగా పోలీసులు ఆ ఇంటికే వెళ్తారు. రే రామా, జాగ్రత్తగా ఆడరా. మనమే గెలవాలి. అలవాట్లేని చెప్తే ఎలా ఆడనరా? నువ్వు ఆడగలవురా. నువ్వు ఆడు. ఇదిగో ఇది. ఈ కాయిన్ కొట్టు. ఈ కాయిన్. అమ్మగారు. రే రామా, స్నాక్స్ తిను. తర్వాత తిందాంరా. సరే, అక్కడ పెట్టి వెళ్ళు. అలాగే సారు. సార్, మీరు ఇలా ఆడారంటే ఓడిపోవడం ఖాయం. మీరు పక్కకు తప్పుకోండి, నేను ఆడి చూపిస్తాను. రేయ్, నువ్వు అలాగే చూస్తూ ఉండు. మేమే గెలిచి చూపిస్తాం. మీరు గెలవలేరు మావ్యా, మేమే గెలుస్తాం. చూద్దాంలే. చూద్దాం. ఆడు. సార్, ఇంకా మీరు గెలిచినట్టే. రేయ్, గేమ్ అప్పుడే అయిపోలేదురా, ఇంకా ఉంది. ఫైనల్ గా ఎవరు గెలుస్తారో చూడు. అమ్మా, ఒక గుడ్ న్యూస్. గుడ్ న్యూసా? ఏంటది? మీ అల్లుడు గారు అక్క పాత ఉద్యోగాన్ని కంటిన్యూ చేసుకోమని అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు. అవునా? అవునమ్మా, ఇందాకే లెటర్ ఇచ్చారు. ఏంటి నాన్న, నేను లేకుండానే గేమ్ స్టార్ట్ చేస్తారు? నాన్న, మీరు తప్పుకోండి. రేయ్, నా నాన్నివ్వరా. ఇందాకటి నుంచి ఆడుతున్నారు కదా నాన్న, మీరు లేవండి. అంతేలేరా. నువ్వెప్పుడైనా నాతో కూర్చొని ఇలా ఆడావా? మీ మామయ్యతో కాబట్టి ఆడుతున్నావు. నేను మీతో ఆడకపోయినా మీరు నాతో ఆడుకుంటుంటారు కదా, అది చాలదా? నేనేం చేశానురా? ఊరుకోండి నాన్న, నన్ను గేమ్ ఆడనివ్వండి. సరే. అంకుల్, గన్ షాట్ గా మనమే గెలవాలి. మనమే గెలుస్తాం. అబ్బో, మామయ్య గారు మాతో ఆడి గెలవలేరని మీరు వచ్చి కూర్చున్నారా? మీరు కూడా మాతో ఆడి గెలవలేరు. నేను మా కాలేజీలో ఛాంపియన్, తెలుసా బావా? మాటల్లో కాదు, గేమ్ లో చూపించు నీ ఛాంపియన్షిప్ ఏంటి అనేది. అయితే బెట్ కట్టుకుందాం బావా. సరే, బెట్. ఎంత బావా బెట్? మీరు గెలిస్తే నువ్వేం కావాలంటే అది ఇస్తాను, అడుగు. సరే బావా, చూసుకుందాం. ఆగండి అంకుల్, ఇలా కాదు. స్ట్రైకర్ని ఇక్కడ పెట్టుకోండి. ఈ కాయిన్ని ఇటువైపు ఎడ్జ్లో కొట్టండి. అంకుల్, ఈ ఫింగర్తో కాదు, ఈ ఫింగర్తో కొట్టండి.
Yes! అంకుల్ సూపర్గా ఆడారు. తీసుకోండి. ఇప్పుడు ఈ కాయిన్ని కొట్టండి. కొంచెం ఇలా జరపండి. అంకుల్, మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు మీరు నాకు కట్నం కింద ఏమీ ఇవ్వలేదు కదా? బాబు కట్నవా? అవును అంకుల్, కట్నమే. సింపుల్గా పెళ్లి చేసి పంపేశారు కానీ ఏమీ ఇవ్వలేదు. మీకేం కావాలో కోరుకోండి అల్లుడు గారు. మీరు నోరు తెరిచి ఎప్పుడు ఏమీ అడగలేదు. నా శక్తికి మించిందైనా అది ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఏం అడిగినా ఇస్తారా? ఇస్తాను అల్లుడు గారు. అలా అని మాటిస్తారా? ఇస్తా అల్లుడు గారు. హర్ట్ అవ్వకూడదు మరి. చచా, నేనెందుకు హర్ట్ అవుతాను? మీరు నాకేమి ఇవ్వక్కర్లేదు. నేనే మీకో విషయం చెప్తాను. అది విని మీరు హర్ట్ అవ్వకుండా ఉంటే చాలు. సరే చెప్పండి అల్లుడు గారు. ఏం లేదంకిల్, మీ పెద్దమ్మాయి ఇందుకి మన కంపెనీలోనే జాబ్ కంటిన్యూ చేసుకోమని అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చాను. ఇక నుండి తను ఆ జాబ్ చేసుకుంటుంది. ఏంటంకిల్, ఏం మాట్లాడట్లేదు? మీ ఇష్టం అల్లుడు గారు. మొత్తం ఫ్యామిలీ తీసుకొచ్చి ఉద్యోగాలు ఇచ్చి కూర్చోపెడుతున్నాడు దేవకి. ఇంకొన్ని రోజులు పోతే మెల్లగా కంపెనీ పేరు కూడా వాళ్ళ పేరు మీదకి మార్చేస్తాడేమో. వాళ్ళ మొహాలు చూడు ఎంత వెలిగిపోతున్నాయో. ఎంతసేపు వెలుగుతాయో నేను చూస్తాను కదా. ఇప్పుడు ఆ పిల్ల ఉద్యోగం చెయ్యాలి అంటే ముందు ఆ పిల్ల అందుకు సిద్ధంగా ఉండాలి. ఇందు భర్త కాసేపట్లో అరెస్ట్ కాబోతున్నాడు. వాడు అరెస్ట్ అయ్యాక ఆ పిల్ల ఏం ఉద్యోగం చేస్తుంది, ఏం వెలగబెడుతుంది, జరగబోయేది వీడికి తెలియదు కాబట్టి వీడేదో చెప్తున్నాడు, వాళ్ళు సంబరపడిపోతున్నారు. కానీ మనకి తెలుసు ఇవేవి జరిగే పనులు కావు అని. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్టు వాళ్ళ మొహాలు ఇప్పుడు బాగానే వెలుగుతాయి. కాసేపటి తర్వాత విషయం తెలిసాక అందరి మొహాలు మాడిపోతాయి. వీళ్ళందరికీ ఇదే చివరి సంతోషం.